మీరు మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ 15,000 అయితే మీకోసమే ఈ వీడియోలో 15,000 లోపు వచ్చే బెస్ట్ కెమెరా ఫోన్ గురించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఫోన్లో కెమెరానే కాదు, గేమింగ్స్ కూడా బాగానే వర్క్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫోన్లో ప్రాసెసర్ కూడా బాగానే వర్క్ అవ్వడం జరుగుతుంది. ఆల్రౌండర్గా ఉండే బెస్ట్ 15,000 లోపు వచ్చే టాప్ 3 ఫోన్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ఫోన్లో గేమ్స్ కూడా బాగానే ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్, పబ్జి గేమ్స్ కూడా వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇక ఆ 3 ఫోన్లో ఏదో ఒక ఫోన్ కొనడానికి ట్రై చేసేయండి. ఆ బెస్ట్ 3 ఫోన్స్ ఏంటో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ ఫోన్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M14. ఇది 5G ఫోనే. ఈ ఫోన్ అయితే చూడడానికి లుకింగ్గా అదేవిధంగా స్మార్ట్గా కూడా ఉండడం జరిగింది. ఈ ఫోన్ యొక్క ధర వచ్చేసి 13,490గా ఉంది. ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కొన్ని కార్డు ఆఫర్స్ కూడా ఉంటాయి. సో అక్కడ మీకు ఇంకా తక్కువ ధరకే దొరకవచ్చు. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే సైజు వచ్చేసి 6.6 ఫుల్ హెచ్డీతో పాటు ఇవి కూడా రావడం జరుగుతుంది. ఈ ఫోన్ 4GB ర్యామ్తో 128GB స్టోరేజ్తో వస్తుంది. కెమెరాలు వచ్చేసి బ్యాక్ సైడ్ కెమెరాలు మొత్తం 3 ఉంటాయి. 15MP ప్లస్ 2MP ప్లస్ 2MPగా వస్తుంది. సెల్ఫీ కెమెరాగా 13MP ఉంది. ఇది యొక్క బ్యాటరీ వచ్చేసి 6000 mAhగా ఉంది. ఈ ఫోన్ యొక్క బ్యాటరీ కూడా చాలా బాగుంటుంది. కెమెరా, బ్యాటరీ సూపర్గా వర్క్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫోన్లో ఫేస్ లాక్ అదేవిధంగా ఫింగర్ ప్రింట్ కూడా ఉండడం జరిగింది. ఈ ఫోన్ కూడా బాగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫోన్ వచ్చేసి లావా బ్లెజ్ 5G. ఈ ఫోన్ కూడా చూడడానికి అయితే చాలా లుకింగ్గా ఉంటూ చాలా స్మార్ట్గా ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ధర వచ్చేసి 11,999గా ఉంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే సైజు వచ్చేసి 6.5 హెచ్డీగా ఉంటుంది. ఈ ఫోన్ 69GB ర్యామ్, 128GB స్టోరేజ్తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క కెమెరాలు వచ్చేసి బ్యాక్ సైడ్ కెమెరా 50MP ప్లస్ AI లెన్స్ కూడా ఉండడం జరిగింది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 8MPగా ఉంటుంది. ఈ ఫోన్ యొక్క బ్యాటరీ పవర్ వచ్చేసి 5000 mAhగా ఉంటుంది. మీ బడ్జెట్ కొంచెము 12,000 లోపు అయ్యి ఉంటే ఈ ఫోన్ తీసుకోవడానికి ట్రై చేసేయండి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి ఇన్ఫినిక్స్ జీరో. ఈ ఫోన్ కూడా 5G ఫోనే. ధర వచ్చేసి 15,000 లోపు అయితే ఉండడం జరిగింది. మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కొన్ని కార్డ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. వెళ్ళి చెక్ చేయండి, అక్కడ తక్కువ ధరకే దొరుకుతుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే సైజు వచ్చేసి 6.78 ఫుల్ హెచ్డీగా ఉంటుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్తో వస్తుంది. కెమెరాలు వచ్చేసి 50MP ప్లస్ 2MP ప్లస్ 2MPగా ఉంది. సెల్ఫీ కెమెరా అయితే 16MPగా ఉంది. బ్యాటరీ వచ్చేసి 5000 mAhగా ఉంది. సో మీ బడ్జెట్ 15,000 అయిందనుకోండి, ఇన్ఫినిక్స్ లేకపోతే సామ్సంగ్ తీసుకోవడానికి ట్రై చేసేయండి. ఇక మీ బడ్జెట్ 12,000 అనుకోండి, లావా బ్లెజ్ తీసుకోవడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.